Hey hello guys, welcome back to our channel Mana VIP Boys. Guys, after long time అసలు వీడియోలు చేస్తలేం యూట్యూబ్లో. ఏంటంటే జర వేరే చిన్న ఏం మిస్అండర్స్టాండింగ్స్ ఏం లేవు కానీ బట్ ఈరోజు కంటెంట్ ఏంటంటే గాయస్, ఈరోజు మినీ బ్లాగ్ అంటే మా ఇల్లు అంటే ఎవరు అడగలేదు, నాకు చూపించాలనిపిస్తుంది. అంటే కొందరు ఒక ప్రీవియస్లో అడిగారు, ఆయిల్ బ్రో మీ ఇల్లు ఎట్లుంటుంది ఒకసారి చూపి అని అడిగారు. ఇది అందరు యూట్యూబర్లకి వచ్చే నార్మల్ కామెంట్ ఇది. బట్ నాకు ఉంటుంది కదా, అరే నా అనుకున్న నలుగురికైనా నా రూమ్ చూపించాలని చెప్పేసి. అయితే యాక్చువల్లీ నేను ఉన్నది ఇప్పుడు నా రూమ్ కాదు. నా రూమ్ అంటే నేను, మా అమ్మ, మా అన్న, మా వదిన అందరం ఉంటాము. ఇప్పుడు ఎవరు లేరు ఇంట్లో, అందరూ. మా అమ్మ పనికి పోయింది, మా అన్న పనికి పోయిండు, మా వదిన బయట వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర పక్కన ఎవరైనా కూర్చుంటారు కదా వాళ్ళ దగ్గరికి పోయింది. ఇదే మనది కరావన్. ఇది మనకి చిన్న టీవీ ఏముంటుంది ఇక్కడ, మన బట్టలు ఇవన్నీ ఇగో ఇవి నావి, అవి మా అన్నయ్య, మా మమ్మీ, మా వదిన. ఇది ఏమంటారు చిన్న అందలేక మన కూడా కలమారి. ఇంకోటి మనకి ఫోటోలు అంటే జర పిచ్చి. ఇది నేను అప్పటికి నేను ఫేమస్ కాలే, రీల్స్లో కానీ యూట్యూబ్లో కానీ మనకు ఓడి తెలియదు. అప్పట్లోనే మనకి ఇవన్నీ జర పిచ్చి ఫోటోలు గీటలు స్టిక్కర్లు ఇక్కడివి ఉంటాయి చూడండి. ఇది ఒకటి, ఇది ఫోటో ఫ్రేమ్ టైప్ చేయించుకున్నా. అప్పుడు నేను వర్క్ చేస్తుండే, ఫ్లెక్స్ షాప్లో వర్క్ చేస్తుండే నేను. ఎప్పుడు ఒక ఈ 6 months అయితే నేను డ్యూటీ పని చేసి, కానీ ఇది అప్పుడు వేయించుకున్న ఫొటోస్. ఇది కానీ నేను లోపలికి వస్తే దేవుడు, మా వదిన ప్రతి సోమవారం పూజ చేస్తుంది. ఈరోజు మండే కదా, మమ్మీ పూజ చేసింది. మనది అట్లనే కిచెన్ ఏముంటుంది అందరి ఇళ్ళల్లో ఉన్నట్టే నార్మల్గా వండుతారు. మా అమ్మ వండుతుంది, మా వదిన వండుతుంది, అప్పుడప్పుడు మా అన్న వండుతాడు. జర మనమే ఎప్పుడు రామ్ కిచెన్లకి కిందికి వస్తాం. అమ్మా మా బాస్ ఆయనకి వాటర్ ఎట్లుండే అది. ఇది వచ్చేసి మా అన్నకు పెళ్ళి కాకముందుకు కిరాకి ఇచ్చిన ఈ రూము. మా అన్నకు పెళ్ళి అయినాక మా అన్న వాళ్ళ రూమ్. ఇది మా అన్న వాళ్ళ రూము. ఇగో ఇది మా బాస్ గారి రూము, కనిపిస్తుందా? ఇది మా బాస్ గారి రూము. ఇట్లా నార్మల్గా ఇప్పుడు కట్ చేస్తే, ఇప్పుడు నేను వీడియోస్ చేసుకోవడానికి లేకపోతే మా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఏదైనా ఎవరికైనా ఫ్రీగా కూర్చోనికి, ఇప్పుడు ఇంట్లో వచ్చి ఫ్రెండ్స్ అనేది కూర్చోలేదు కదా, మా వద్ద ఉంటుంది, మా అన్న ఉంటుంది, మా అమ్మ ఉంటుంది. అట్లా అని చెప్పి నేను మా మమ్మీని బతలాడి 2-3 నెలలు బతలాడి, అమ్మా నేను నాకు రూమ్ కావాలంటే నాకు పైన రూమ్ ఇచ్చింది. దాన్ని నేను ఎట్లా చేయించుకున్నా ఏంది అనేది మీకు ప్రీవియస్ వీడియోలో కనిపించవచ్చు. కలరింగ్ కానీ లైటింగ్ కానీ అవన్నీ మీరు ఇంతకుముందు వీడియో చూడవచ్చు. ఇప్పుడు ఆ రూమ్ రెడీ అయిన తర్వాత ప్రాపర్గా ఎట్లుంది అనేది పైకి పోయి చూపిస్తా. దా గైస్, పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. గైస్, వీడు మా దగ్గరికి రీసెంట్గా వచ్చిండు. మా బాసు, మా డాగు, మా పేరు బాసు, గుర్తుపెట్టుకోండి అందరూ. ఎంతసేపు బయటకు పోయినట్టు లేడు. ఇప్పుడు వచ్చిండు. ఆయనకి నిద్ర వస్తున్నట్టుంది, పోతున్నాడు. ఆయన ప్లేస్కి అనుకుంటుండు. ఏమ్రా, హాయ్ 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 హాయ్. ఇంటలేదు, అది ఎవరి మాట ఇంటలేదు. సీతయ్య అయిపోయింది, అది ఎవరి మాట ఇంటలేదు. దా మనం పైకి వెళ్ళి మన రూమ్ చూసుకుంటాం. పైకి పోదాం. పైకి పోయి మన రూమ్ ఎట్లుంది ఏంది అనేది అన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పటి నుంచి గాయస్ చెప్తున్నా కదా, ఇప్పటి నుంచి మీరు ప్రతి ఒక్క కామెంట్కి రెస్పాన్స్ అయ్యి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ప్రతి వీడియో అయితే నేను చేయడానికి ట్రై చేస్తా కాదు, కంపల్సరీ చేస్తా. ఎందుకంటే మీ వల్లనే మనం వీడియో ఉన్నాం. మీరు అడిగింది చేయకపోతే ఎట్లా? ఖచ్చితంగా చేస్తాం, కంపల్సరీ. ఎవరు లేరు ఇప్పుడు, నేను సింగిల్. ఇప్పుడు మీకు ఎవరైనా కావాలనుకుంటే, మీకు ఎవరు కావాలి? లడ్డుగాడు కావాలి. లడ్డుగాడు నేనే, ఇప్పుడు ఇద్దరేమో ఉంటాం ఇలా. మీకు ఏం కావాలన్నా, లడ్డుగాన్ని ఏమైనా చేయాలన్నా, ఆడినా మీద చేయాలన్నా కామెంట్ పెట్టండి, మనం కంపల్సరీ చేసి చూపిస్తాం. ఓపెన్ చేసుకుంటే మన రూము ఇది. మీకు ప్రీవియస్ వీడియోలలో అంత క్లారిటీ కనబడకపోవచ్చు, బట్ ఇది మన కష్టం.
వీళ్ళకి వచ్చిన తర్వాత రైట్ రా బై, మనము అందరికి ఉంటుంది కదా నార్మల్గా ఎవరికైనా ఇన్ఫ్లుయెన్సర్కి ఎవరికి ఆడే నాకు సపరేట్ రూమ్ ఉండాలి, మంచిగా నేను సింగిల్ వైబ్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది కదా. మనం ఎంజాయ్ చేయడానికి కాదు, ఇది వీడియోస్ చేసుకోనికే. ఈ రూమ్కి అయిన ఖర్చు, ఇంకోటి లైటింగ్ చూసుకోండి. మనం లైటింగ్ గీటింగ్ కూడా అన్నీ మనం అడ్జస్ట్ చేసినాం. ఈ లైట్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఈ లైట్కి ఒక్కదానికి 5,000 అయింది ఈ లైట్కి. ఇది ఏంటంటే డిఫరెంట్, ఇలా స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసి లైటింగ్ చేంజ్ అవుతుంది. ఇది ఒక్కదానికోసం నేను 5,000 పెట్టిన. ఇది మళ్ళా ఈ సపరేట్ లైట్లు, ఇవి ఓన్లీ సింగిల్ లైట్లు ఉంటాయి సైడ్కి. ఈ రూమ్లో నేను ఏముండే అంటే ఇంతకుముందు ఏముండే అంటే ఈ రూమ్ ఓన్లీ ఎంటీ, ఏ పెయింటింగ్ నార్మల్ పెయింటింగ్ ఉండే, నార్మల్గా అంత నార్మల్గా ఉండే, కింద మ్యాట్ కూడా లేకుండే. ఇప్పుడు మన ఈ రూమ్లోకి వచ్చిన తర్వాత యాడ్ చేసినవి ఏంటంటే లైటింగ్, పెయింటింగ్, లప్పము, కర్టన్స్, మ్యాట్, బెడ్షీట్. ఇప్పుడు అన్నీ కొత్త, కిందికైనా పైకి తెచ్చింది ఏది లేదు. ఇంట్లో అన్ని ప్రైజెస్, దీంట్లోకి అయిన అమౌంట్ అన్ని పెద్ద పెద్ద అమౌంట్ అయినాయి. ఎందుకంటే చేయించుకుంటున్నాం రూమ్ ఒకటేసారి, మంచిగా చేయించుకుందామని చెప్పి చేయించుకున్నా. ఈ రూమ్కి అయిన ఖర్చు ఆల్మోస్ట్ దగ్గర ఒక 50,000 to 70,000 దాకా అయినాయి. అన్నీ ఇవన్నీ వర్కర్స్కి కానీ అన్నీ కలిపి 70,000 చేంజ్ అయినాయి. ఇంకా ఏంటంటే అద్దం వినోలు కూడా తెచ్చుకున్నా, మంచిగా ఏమైనా వీడియోస్ చేసుకోవచ్చు పిల్లల్లో. ఇంకా సెల్ఫీ స్టాండ్ పెట్టుకొని చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఓకే, ఇది రూము. మీరు కూడా ఎట్లుందో చెప్పండి. నా రూమ్ ఇది కూడా మంచిగా నచ్చిందా? ఒక చిన్న టేబుల్ ఫ్యాను, మన ఉడకపోస్తుంది కదా, ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, మనకు అంత బడ్జెట్ లేదు. చిన్న ఫ్యాను, మన కర్టన్స్ ఓపెన్ చేస్తే మన రింగ్ లైటు, వీడియోస్ చేసుకోనికి రింగ్ లైటు, ఈ కర్టన్ ఓపెన్ చేస్తే బట్టలు, ఇంకా ఎక్స్ట్రా ఒకటి బొంత ఎందుకు ఇచ్చిన అంటే దానికి రీజన్ ఉంది. ఏంటంటే అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ చూడని వచ్చినా, ఇప్పుడు ఉన్నాం ఎక్కువ మంది వచ్చారు అనుకో, ఒక్కరిద్దరు అయితే మేము అనుకుంటారు. మా ఫ్రెండ్స్ గురించి కూడా ఆలోచించి ఒక బొంతే తెచ్చిన. ఇంకేమున్నాయి అంతే. ఇక ఈసరాకులు, పెద్ద గ్లాసులు కూడా ఉన్నాయి. మీన్స్ థమ్స్అప్ చిన్న గ్లాసులు తాగం కదా, అప్పుడప్పుడు పెద్ద గ్లాసులు తాగం, ఎక్కువ పడుతుందని చెప్పేసి ఏదో తేడాగా ఉందేంటి. గాయస్ రూమ్ ఎట్లుంది అయితే మీరు కంపల్సరీ కామెంట్ చేయాలి. నచ్చుతానే అనుకుంటున్నా. ఇంకా గాయస్ మీరు సపోర్ట్ చేస్తుండాలి. రూమ్ ఎట్లుంది చూసుకోండి. ఇప్పుడైతే ఇది ఇట్స్ మీ అనే రూమ్, ఇది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. రైట్ మన